everybody, welcome to my channel RJ Amla Diaries. Right now మన సౌత్ గోవాలో ఉండే one of the best, cleanest and peaceful and turtles కి హోమ్ అయిన ఒక అద్భుతమైన బీచ్ కి రావడం జరిగింది. దాని పేరే గల్గిబాగ్ బీచ్. ఈ బీచ్ అయితే చాలా స్పెషల్ అండ్ యూనిక్. ఎందుకంటే ఒకసారి బ్యాక్ సైడ్లో బోట్స్ ఉన్నాయి చూడండి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టర్టిల్స్కి మనం సేఫ్టీ కోసం ఏం పాటించాలి, పాటించకూడదు, అండ్ ఇక్కడ మనం ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది అన్ని డీటెయిల్గా రాయడం జరిగింది. బికాస్ ఎంటైర్ గోవాలో 6 బీచెస్ ఉంటాయి టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అందులో నార్త్లో వచ్చేసి మార్జిమ్ అండ్ ఆస్విమ్, అండ్ అలాగే సౌత్లో వచ్చేసి అగోండా, అండ్ ఇంకొకటి ద మెయిన్ టర్టిల్ ప్రొటెక్షన్ బీచ్గా పిలిచే గల్జిబాగ్ బీచ్ ఈ బీచ్ అనమాట. సో అందుకే ఎన్ని బోట్స్ కనిపించాయి. సో ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ నుంచి మిడ్ ఏప్రిల్ వరకు ఇక్కడ టర్టిల్స్ ఎగ్స్ లే చేయడానికి వస్తుంటాయి. యూ కెన్ సీ టర్టిల్స్ అంటే ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క టైంలో ఎగ్స్ హ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో న్యూస్లో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అకార్డింగ్లీ మీరు ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి రావచ్చు టర్టిల్స్ని చూడాలి అని అనుకుంటే. అండ్ ఇక్కడ ఉన్న అన్ని బీచెస్లో కల్లా ఇక్కడ ఎక్కువ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఈ బీచ్లో ఎలాంటి రెస్టారెంట్స్ కానీ మ్యూజిక్ కానీ ఎక్కువ ఏముండవు. చాలా పీస్ఫుల్గా కామ్గా చెట్ల మధ్యన ఎలా అనిపిస్తుంది అంటే బీచ్లోకి ఎంటర్ అవ్వగానే రిలాక్స్ అవ్వాలి అని. కరెంట్ నా ఫీలింగ్ కూడా అదే. ఈ అద్భుతమైన బీచ్కి మీరు రావాలి అంటే సో నియరెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి పల్లోలం బీచ్ అనమాట. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్. అండ్ దాని తర్వాత పన్యం నుంచి రావాలి అనుకుంటే అది కొంచెం లాంగ్ అని చెప్పుకోవచ్చు. 60 కిలోమీటర్స్ 61 కిలోమీటర్స్ అలా ఉంది. సో దీని నియర్ బై కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. రాజ్బాగ్ బీచ్ ఉంది, పల్లోలం బీచ్ చూడొచ్చు, మళ్ళీ ఇంకోటి పటేలం బీచ్ చూడొచ్చు, అండ్ తల్పోనా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అనుకుంటా ఆ బీచ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడైతే సన్సెట్ అమేజింగ్గా ఉంటుందంట. కానీ మేము ఎర్లీ ఇన్ ది మార్నింగ్ రావడం జరిగింది, అంటే మిడ్ ఆఫ్టర్నూన్ టైం. సో ఇక్కడ ఎలాంటి ఎండ అంటే ఏదైనా బీచ్లో మధ్యాహ్నం టైంలో వస్తే అమ్మ బాబు వెళ్ళిపోదామనే ఫీలింగ్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ చాలా లాంగ్ చెట్లు ఉండడం వల్ల పీస్ఫుల్గా కామ్గా కొంతసేపు రిలాక్స్ అవుదాం అనే ఫీలింగే అనిపిస్తుంది. ఈ బీచ్లో మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, కానీ ఓన్లీ లో వేవ్స్ ఉన్నప్పుడు మాత్రమే. హై వేవ్స్ ఉంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది స్విమ్మింగ్ చేయడానికి. అండ్ యూ కెన్ వాక్, జాగ్, అండ్ అలాగే ఫ్యామిలీతో ప్రశాంతంగా పిక్నిక్ స్పాట్ లాగా రావచ్చు. అండ్ యూ కెన్ సీ అక్కడ కొంతమంది ఫారినర్స్ దే ఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్. దిస్ బీచ్ ఈజ్ నీట్, చాలా పీస్ఫుల్గా కామ్గా. అండ్ అది కూడా ఎంత పెద్ద లాంగ్ స్ట్రెచ్ ఉందంటే రాజ్బాగ్ బీచ్ కూడా లాంగ్, పల్లోలం కూడా లాంగ్, అండ్ దాని తర్వాత అంత లాంగెస్ట్ స్ట్రెచ్ నేను ఇక్కడ చూశాను విత్ నో క్రౌడ్ ఎట్ ఆల్. ఆఫ్ సీజన్లో అయితే లిటరలీ ఫింగర్స్తో కౌంట్ చేసే మెంబర్స్ మాత్రమే కనిపిస్తారు. ఆన్ సీజన్లో కూడా ఇది ఎక్కువగా లైక్ ఓవర్ డెవలప్డ్ అయిన బీచ్ కాదు, ఓవర్ ఫేమస్ అయిన ప్లేస్ కూడా కాదు. ఇక్కడ ఎలాంటి రెస్టారెంట్స్, వాటర్ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి యూ కెన్ సీ వెరీ లెస్ క్రౌడ్. జస్ట్ ఇమాజిన్ ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే గోల్డ్ శాండ్తో లాంగ్ స్ట్రెచ్. అమేజింగ్ గైస్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటి అంటే
బీచ్లో క్రౌడ్ ఉన్నా లేకపోయినా, ఆఫ్ సీజన్ అయినా ఆన్ సీజన్ అయినా, ప్రతి బీచ్లో ఒక లైఫ్ గార్డ్ పర్సన్ ఉంటారనమాట. లైక్ వేవ్స్ ఎక్కువ వస్తుంటే ఎవరైనా స్విమ్మింగ్కి వెళ్ళినా, లేకపోతే జనాలు ఇక్కడ బీచ్ లోపలికి వెళ్తున్నా తను మనకి గైడ్ చేస్తాడు. వెళ్ళొద్దు, వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేయడానికి చాలా బీచెస్లో నేను అబ్జర్వ్ చేశాను. ఇక్కడైతే జనాలు లేరు, బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ హిస్ వర్క్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ రియలీ లైక్ ది గోవా టూరిజం. వాళ్ళు తీసుకునే సేఫ్టీ మెజర్స్ చాలా చాలా బాగున్నాయి. వ్యూస్ చాలా బాగున్నాయి కదా. ఆ చుట్టూ గ్రీనరీతో ఒక పాత్వే లాంటిది, ఒక పార్క్ లాగా అక్కడ నడవడానికి ఒక వే క్రియేట్ చేశారు. బీచ్ వ్యూ కనిపిస్తూ, లేదంటే మీరు బీచ్ పక్క నుంచి కూడా నడవచ్చు. ఎవరికి ఎలా కావాలో అలా ఉంది ఈ ప్లేస్. అసలు జనాలే లేకుండా ప్రశాంతంగా టైం గడపడానికి ఒక బీచ్ ఉందా అని నన్ను అడిగితే ఆ లిస్ట్‌లో ఈ బీచ్ పేరు ఖచ్చితంగా చెప్తాను. పీస్‌ఫుల్‌గా ఉంది. ఎంత సైలెంట్‌గా ఉంది అంటే టూ మచ్ సైలెన్స్ కూడా మనల్ని భయపెడుతుంది అంటారు కదా! అది నాకు ఈ ప్లేస్‌లో అనిపించింది. బేసిక్‌గా నాకు డాగ్స్ అంటే అస్సలు భయం లేదు. నేను చాలా డాగ్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటాను. అలాంటిది ఇక్కడ డాగ్‌ని, ఒక పురుగుని చూసినా కూడా భయపడడం లాంటివి జరిగాయన్నమాట. ఎందుకంటే మనుషులనే వాళ్ళే లేరు. ఇంత నిశ్శబ్దంగా ఉంటే చాలా భయమేసింది. బట్ ఆ చెట్లని, అక్కడొచ్చే గాలిని ఫీల్ అవుతూ ఉంటే లైక్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒక నిద్ర మత్తుగా అనిపించే ఒక ఫీలింగ్ ఉంటుంది గదా! అట్లా అనిపించింది. ఆ చల్ల గాలికి అలా కూర్చునుంటే 2 నిమిషాల కూర్చొని కూడా పడుకొని పోయేటట్టు అనిపించిందనమాట. ఆ చెట్ల మధ్య నడుస్తుంటూ కూడా ఆ వ్యూ కనిపిస్తూ యూ కెన్ ఎంజాయ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఈ బీచ్‌లో. ఎక్కడ కావాలంటే ఆడ కూర్చొని యూ కెన్ ఎంజాయ్. చాలా చాలా బావుంది. అండ్ నేనైతే చాలా సార్లు ఈ వీడియోలో రిలాక్సింగ్‌గా ఉంది ఈ ప్లేస్ అని అనడానికి ఒక రీజన్ అయితే ఉంది. అది మీరు వెళ్ళినప్పుడు మీరు ఫీల్ అవుతారు. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ప్రస్తుతానికైతే అక్కడ నేను చూసిన అండ్ చేసిన థింగ్స్ అలాంగ్ విత్ ది మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేసేయండి.
వ్యూని నేను ఆస్వాదించిన తర్వాత ఐఎమ్ జస్ట్ ఎండింగ్ దిస్ వీడియో హియర్. ఈ ప్లేస్ నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. ఇన్ ది మంత్ ఆఫ్ 13th సెప్టెంబర్ 2023 ఈ ప్లేస్ని నేను విజిట్ చేశాను ఎర్లీ ఇన్ ది మార్నింగ్ విత్ నో క్రౌడ్ అట్ ఆల్. లిటరలీ ఇది లోకల్స్ ఎక్కువగా వచ్చే బీచ్ అండ్ టూరిస్టులు ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయరు. మేబీ వచ్చిన ఈవినింగ్ టైంలో సన్సెట్కి వస్తారు బికాజ్ ఈ ప్లేస్లో సన్సెట్ మెస్మరైజింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక నిమిషం నాకు ఈ పెద్ద పెద్ద చెట్ల నుంచి నడుస్తూ వెళ్తున్నప్పుడు కైండ్ ఆఫ్ కేదార్కాంత హిమాలయన్ ట్రెక్స్ చేసేటప్పుడు మౌంటైన్స్ దగ్గర పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ వైపు అనిపించింది. కొంచెం మేకలతో అండ్ ఇక్కడ కొన్ని డాగ్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ పెట్టుంటే కనుక దాంతో వాకింగ్ వచ్చేయచ్చు. అండ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా యాక్టివిటీ మీరు చేయాలి అంటే ఈ బీచ్కి బ్యాక్ సైడ్న లోకల్స్ అంటే ఫిషర్మెన్స్ ఉన్నారనమాట, వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. అక్కడ సూర్య అనే పర్సన్ కయాకింగ్కి ఉంటుంది, బోర్డ్ కూడా ఉంటుంది, మీకు అక్కడ కనిపిస్తుంది. పాసిబుల్ నేను నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీరు కయాక్ చేయాలి అంటే 1 hour టైం ఇస్తారు. వెనకాల బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. 500 రూపీస్కి మీరు ఇద్దరు కలిసి కయాక్ చేయొచ్చు అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ప్లేస్. గోల్డ్ శాండ్తో లాంగ్ స్ట్రెచ్ వేవ్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. ఈవెన్ దో ఇది మధ్యాహ్నం 2 అయినా కూడా నేను ఇక్కడే ఉన్నా. మార్నింగ్ 10కి వచ్చాను అండ్ అప్పటి నుంచి ఈ ప్లేస్లో ఐమ్ జస్ట్ రిలాక్సింగ్. ఇంకా ఐ నీడ్ టు గో టు ద అదర్ ప్లేస్. అందుకే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు కూడా ఈ వ్యూ అండ్ ఈ ప్లేస్ నచ్చింది నేను అనుకున్నాను. థ్యాంక్ మీ లేటర్. ఇఫ్ నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కుదిరితే మీరు ఎవరితో అయితే గోవాకి ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళతో ప్లాన్ చేసుకోండి అండ్ విజిట్ దిస్ ప్లేస్ వెన్ యు ఆర్ కమింగ్ టు సౌత్ గోవా. థ్యాంక్ యూ guys.